నిన్నటి వరకు బయట వారికి టికెట్ ఇస్తే తాము పనిచేయమని పట్టుబట్టిన తిరుపతి టీడీపీ జనసేన నాయకులు నేడు పట్టు సడలించారు. అధిష్టానాల నుంచి వచ్చిన ఆదేశాల లేక ప్యాకేజీనో తెలియదు కానీ తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు వెంట ప్రచారానికి పయనమయ్యారు. మొదటి నుంచి ఉత్కంఠ రేపుతూ వచ్చిన తిరుపతి టీడీపీ జనసేన అభ్యర్థి ఎంపికకు తెరపడింది. చిత్తూరు శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసును తిరుపతి జనసేన అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది. ఆయన అభ్యర్థత్వాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చిన స్థానిక టీడీపీ జనసేన నాయకులు టికెట్ ఎవరికిచ్చినా స్థానికులకు ఇవ్వాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో 2 రోజుల ముందు స్థానికంగా ఉన్న ఓ హోటల్లో సమావేశమైన టీడీపీ జనసేన నాయకులు టికెట్ ఎవరికిచ్చినా తమలో ఒకరికి ఇవ్వాలని, బయట వ్యక్తులకు ఇస్తే మద్దతు ఇవ్వకూడదని తీర్మానించారు. వీరి సమావేశంపై అటు జనసేన ఇటు టీడీపీ అధిష్టానాలు సైతం పరిగణలోకి తీసుకున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక సీటైనా జనసేన పార్టీకి ఉండాలనుకున్న పవన్ కళ్యాణ్ తిరుపతి సీటును తమకు కేటాయించాలని సూచించారు. ఇందుకు చంద్రబాబు సైతం అంగీకరించడంతో చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ పేరు ఖరారైంది. పేరు వెలువడిన వెంటనే ఆయన తిరుపతికి చేరుకుని స్థానిక పార్టీ నాయకులను కలిసి ప్రచారం ప్రారంభించారు. నిన్నటి వరకు మద్దతు ఇవ్వకూడదని భీష్మించుకు కూర్చున్న టీడీపీ జనసేన ముఖ్య నాయకులు నేటి ఉదయం ఆరణి శ్రీనివాస్ తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, గెలిపే ధ్యేయంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఒక్క రాజులోనే వారి నిర్ణయాలు మార్చుకోవడం వెనుక అధిష్టానాల ఆదేశాలు ఉన్నాయా లేక ముడుపులు ఉన్నాయా అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. 1-2 రోజుల్లో మరికొంతమంది కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. ఇదే సమయంలో తాతయ్యగుంట గంగమ్మ దర్శనార్థం ఇచ్చేసిన వైసీపీ అభ్యర్థి, జనసేన అభ్యర్థులు ఒకరికొకరు కరచాలనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానిక ప్రజలకు రాబోయే ఎన్నికలలో ఆసక్తి కలిగిస్తోంది.